ఇమ్మి మేకప్ అకాడమీ. ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఇమ్మి మేకప్ అకాడమీ ఓనర్ శాంతి గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ శాంతి ఇమ్మి గారు. హాయ్ ప్రియదర్శిని గారు. ఇమ్మి మేకప్ అకాడమీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారండి? సో మేము 2016-17లో స్టార్ట్ చేశాను. సో ఇది అనుకోకుండా వచ్చిన ఫీల్డ్ ఇది. సో ఫస్ట్ అయితే నాకు యాక్చువల్లీ మేకప్ గురించి అసలు ఐడియా కూడా ఉండేది కాదు. సో ఫస్ట్ ఐ వాంట్ టు బికమ్ డాక్టర్, దాని తర్వాత నుంచి ఐఏఎస్, దాని తర్వాత నుంచి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఓకే అండి, ఇది మేకప్ అకాడమీ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటండి? ఎలా వచ్చింది ఐడియా మీకు? సో చెప్పినట్టు ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్. నా డిగ్రీ అయిపోయిన తర్వాత సివిల్స్కి ఐఏఎస్ అవ్వడానికి ప్రిపేర్ అవుతున్నా. సో 3 years అయింది ప్రిపరేషన్. ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ వరకు వెళ్ళాను. కానీ మెయిన్స్ చాలా డిఫికల్ట్. ఇంకా 1 year పడుతుంది. కానీ అప్పుడు మా ఫాదర్కి బాగాలేదు. సో నాకేంటంటే ఒక మంత్లీ ఇన్కమ్ నాకు 1 dayలో ఎర్న్ చేసుకునే ఏదో ఒక జాబ్ కావాలి. అంటే అప్పుడులో మంత్లీ ఇన్కమ్ అంటే నాకు 30,000-35,000 నా దానికి వచ్చేది. సో అట్లా 30,000 మేబీ 1 dayలో సంపాదించాలి, లేదా 1-2 daysలో సంపాదించే ఏదైనా జాబ్ కోసం వెతుకుతుంటే ఇది దొరికిందనమాట. సో మేకప్ ఎట్లా అంటే, మేకప్ మనం బ్రైడల్ మేకప్ చేస్తే వెడ్డింగ్స్కి చేసామనుకున్న ఒక వెడ్డింగ్ కాంట్రాక్ట్ మొత్తం తీసుకుంటే వీ కెన్ ఎర్న్ సమ్వేర్ అరౌండ్ 50,000 మినిమమ్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ 1-2 lakhs మొత్తం వెడ్డింగ్ ఆర్డర్స్ లైక్ ఎంగేజ్మెంట్, హల్దీ, రిసెప్షన్, సంగీత్, ఒక 4-5 ఈవెంట్స్ అన్నీ కలుపుకొని ఒక ఈవెంట్కి మనం 10,000 తీసుకుంటే ఒక 50,000 వస్తుంది ఒక వెడ్డింగ్ మొత్తం తీసుకుంటే. లేదు ఇప్పటికి నేను 1 ఈవెంట్కి ఐల్ టేక్ మోర్ దెన్ 30,000-50,000. సో ఇప్పుడు నేను ఒక వెడ్డింగ్ మొత్తం తీసుకోవాలంటే ఒక 2.5-3 lakhs అవుతుంది. సో నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే ఒక 30,000 సంపాదిస్తే చాలు పర్ డే. సో దట్ నేను మా ఫాదర్ని చూసుకోవచ్చు. మా ఫాదర్కి బాగాలేదనమాట, బెడ్ రిడన్. సో మా ఫాదర్ని చూసుకోవచ్చు, నా స్టడీస్ కూడా కంటిన్యూ చేయొచ్చు అని అలా స్టార్ట్ చేశాను మేకప్లోకి. ఒక నార్మల్ మేకప్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యాను మేకప్ కోర్స్ నేర్చుకొని. దాని తర్వాత నా మేకప్ నచ్చి నా ఫ్రెండ్సే నన్ను అడగడం నాకు కూడా నేర్పించేవా అట్లా అని. సో నా ఫస్ట్ స్టూడెంట్ ఓన్లీ జస్ట్ 1 student అనమాట, నా ఫ్రెండే. సో అట్లా తనకు బాగా నచ్చి తను కూడా చాలా బాగా కెరియర్లో ముందుకెళ్ళడం వల్ల వేరే ఫ్రెండ్స్, వేరే కొలీగ్స్ అందరూ అడగడం స్టార్ట్ చేశారు. సో అట్లా దాంతో 2 students, దాంతో 7 students, దాంతో 10 students. సో అలా ఇంకొక అకాడమీ ఎస్టాబ్లిష్ చేసాము. అలాగే ఈ అకాడమీ స్టార్ట్ చేసే ముందు ఏం కోర్స్ చేశారు మీరు? సో ఆబ్వియస్లీ ఇది స్టార్ట్ చేసే ముందు ప్రొఫెషనల్గా పర్ఫెక్ట్గా అయితే నేర్చుకోవాలి. బికాస్ ఒక అకాడమీ స్టార్ట్ చేసినామంటే డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ డౌట్స్ ఉంటాయి. అన్నీ మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయాలి అంటే మనం ఫస్ట్ ప్రొఫెషనల్ అయి ఉండాలి. సో దానికోసం నేను ఆల్మోస్ట్ ఒక 5 academies డిఫరెంట్ కోర్సెస్ ట్రైనింగ్ తీసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి లైక్ మేకప్ కోర్స్, ప్రొఫెషనల్ బ్రైడల్ కోర్స్తో స్టార్ట్ చేశాను. దాని తర్వాత దాంట్లో ఇంకా కొంచెం పర్ఫెక్షన్ కోసం ఇంకో అకాడమీ ముంబైకి వెళ్ళాను. తర్వాత కొంచెం బ్యూటీ, నార్త్లో మేకప్, సౌత్లో మేకప్ డిఫరెంట్ ఉంటుంది. సో నార్త్లో మేకప్ కొంచెం హెవీ లుక్స్ కోసం నేను ఢిల్లీలో ఒక అకాడమీలో నేర్చుకున్నాను. తర్వాత ప్రాస్థెటిక్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం నేను US వెళ్ళాను. అండ్ దెన్ రష్యన్ హెయిర్ స్టైల్స్ అని ఒక స్పెషల్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి అనమాట. దానికోసం నేను రష్యా వెళ్ళి ఒక మాస్టర్ దగ్గర వర్క్షాప్ చేశాను అనమాట. సో ఇట్లా 5 different academiesలో డిఫరెంట్ కోర్సెస్. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే ఒక అకాడమీ స్టార్ట్ చేయడం అనేది అసలు ఈజీయే కాదు. అండ్ టీచ్ చేయడం చాలా డిఫికల్ట్. ఎందుకంటే చెప్పినట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ డౌట్స్ ఉంటాయి. అండ్ ఒక స్టూడెంట్ని మోటివేట్ చేయడం. అండ్ ఇక్కడికి వచ్చే వాళ్ళు అందరూ ఎడ్యుకేటెడ్ కాదు, అట్లా నాన్ ఎడ్యుకేటెడ్ కాదు. హౌస్ వైఫ్స్ వస్తారు. మా దగ్గర హైయెస్ట్ 60-year-old ఆమె కూడా వచ్చారు నేర్చుకోవడానికి. అండ్ యంగెస్ట్ 16 years old. సో 16 years నుంచి 60 years old వాళ్ళకి అన్ని ఏం చెప్పినా క్లియర్గా అర్థమయ్యేలాగా ఉండాలి అంటే అంత పర్ఫెక్ట్గా మనం ఉండాలి. సో అందుకోసం నేను ఈ డిఫరెంట్ అకాడమీస్లో డిఫరెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్. సో అట్లా డిఫరెంట్ కోర్సెస్ చేసి అండ్ చాలానే ఖర్చు అయింది. ఇప్పుడు నేను తీసుకునేది చాలా నామినల్ ఫీజ్, కానీ నాకు మాత్రం దీనికన్నా ఒక 10 times ఎక్కువే ఖర్చు అయింది. బికాస్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఈ ఫీల్డ్ ఈజ్ వెరీ కాస్ట్లీ. ఇప్పుడు చాలా అకాడమీస్ వచ్చాయి, చాలా రీజనబుల్ బడ్జెట్స్లో వచ్చేసినాయి. బట్ వెన్ ఐ స్టార్టెడ్ ఇట్ వాస్ మోర్ దెన్ ఒక 15-20 lakhs వరకు ఖర్చు పెట్టాను. ఇవన్నీ ప్రొఫెషనల్గా మీరు కోర్సెస్ చేయడానికి ఎన్ని ఇయర్స్ టైం పట్టిందండి? ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ స్టార్టెడ్ విత్ బ్రైడల్ మేకప్ కోర్స్. అప్పుడు నేను బ్రైడల్ కోర్స్ నేర్చుకొని అదొక 1 month to 2 months కోర్స్ ఉంటుంది. నేను బ్రైడల్ స్టార్ట్ చేశాను ఇమీడియట్గా చేయడం. దాని తర్వాత కొంచెం పర్ఫెక్షన్ కోసం ఇంకొక కోర్స్. సో అట్లా ఒక్కొక్క కోర్స్ లైక్ 1 to 2 months. ఈ 5 academies నేను నేర్చుకోవడానికి ఆల్మోస్ట్ 2 years అయింది. 2 years ఇండివిజువల్గా, అంటే మధ్యలో వర్క్ చేసుకుంటూ నేను చేశాను. ఈ అకాడమీలో ఏమేమి కోర్సెస్ అవైలబుల్ ఉంటాయండి? అకాడమీలో మేమైతే కంప్లీట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు బ్రైడల్ మేకప్, హెయిర్ స్టైలింగ్, శారీ డ్రేపింగ్, నెయిల్ ఆర్ట్,
బ్యూటీషియన్లో స్కిన్ అండ్ హెయిర్, అండ్ ఫ్యాషన్ డిజైనింగ్, మెహందీ అండ్ ఫోటోగ్రఫీ. ఇవన్నీ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ఉంటాయి. ఒక్కో కోర్స్కి ఎంత టైం పడుతుందండి? సో డిఫరెంట్ డ్యూరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు శారీ కోర్స్ అనుకోండి, మీరు 3 days to 5 daysలో నేర్చుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ నెయిల్ ఆర్ట్ కోర్స్ మీకు 1 week to 10 days ఉంటుంది. మెహందీ కోర్స్ కూడా మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి, మెహందీ కోర్స్ కూడా 10 daysది ఉంది, 1 monthది ఉంది. అండ్ మేకప్ వచ్చేసరికి 30 days to 45 days, మేకప్, హెయిర్ స్టైలింగ్ అండ్ శారీ డ్రిప్పింగ్. మళ్ళీ స్పెషల్ ఎఫెక్ట్స్ మేకప్ అని ఒకటి సపరేట్ కోర్స్ ఉంటుంది, స్పెషల్ ఎఫెక్ట్స్ అండ్ ప్రాస్థెటిక్స్. అది మీరు సపరేట్గా చేయడానికి 2 to 3 months అయితే పడుతుంది. సో ఇవి కంప్లీట్గా కోర్స్. అండ్ బ్యూటిషియన్ కోర్స్ వచ్చేసి 1 month కోర్స్ ఉంది. అండ్ బ్యూటిషియన్లో స్కిన్ 1 month, హెయిర్ ఇంకొక 1 month. సో ప్రతి ఒక్కటి బేసిక్స్ టు అడ్వాన్స్ పర్ఫెక్షన్ అయ్యేసరికి మీకు అన్ని కోర్సెస్ చేయాలి అంటే ఒక 3 to 4 months అయితే పడుతుంది. అలాగే మీ కోర్సెస్కి ఎలా ఫీజెస్ ఛార్జ్ చేస్తారండి? సో ఫీజెస్ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఇట్స్ వెరీ వెరీ రీజనబుల్. చాలా ఆఫర్స్ ఇస్తాము. సో స్టార్టింగ్ మా దగ్గర కోర్స్ 3,000 నుంచి ఉంది, అండ్ హైయెస్ట్ బీయింగ్ 1.5 lakh వరకు ఉంది. సో ఒక్కొక్క కోర్స్ ఒక్కొక్క ఫీజ్ ఆల్మోస్ట్ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే 50%, అండ్ ఎవ్రీ టైమ్ ఆఫర్స్ ఉంటూ ఉంటాయి. మేము ఏం చెప్పగలుగుతాం అంటే 50% ఆఫ్ ఫ్రమ్ ద మార్కెట్ వాల్యూ. సో వెరీ రీజనబుల్ అని చెప్పచ్చు. ఓకే శాంతి గారు, అలాగే ఈ ట్రైనింగ్ అకాడమీ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? సో ఆల్మోస్ట్ 10 years. ఈ డిసెంబర్కి 10 years కంప్లీట్ అవుతుంది. అలాగే ట్రైనింగ్ అకాడమీలో క్లాసెస్ ఎలా ఉంటాయండి? షిఫ్ట్స్ ఏ పరంగా ఉంటాయి? మార్నింగ్, ఈవినింగ్? యూజువల్లీ ఇప్పుడు మీరు నెయిల్ ఆర్ట్ కోర్స్ తీసుకుంటే అది 3 hours ఉంటుంది. 3 hours per day, 10 days క్లాస్. సో 10 to 1 or 2 to 5 బ్యాచ్ ఉంటుంది. మేకప్ అనేది ఫుల్ డే క్లాస్ ఉంటుంది. సో మోస్ట్లీ 10 to 5. అండ్ దెన్ మెహందీ కూడా ఇట్ విల్ బీ ఫుల్ డే క్లాస్, అండ్ బ్యూటిషియన్ కూడా ఫుల్ డే క్లాస్. సో బేస్డ్ ఆన్ మీరు ఏది చూస్ చేసుకున్నారో మీ ప్యాకేజ్ని బట్టి కూడా విల్ డివైడ్ ద క్లాసెస్. సో మోస్ట్లీ అన్ని కోర్సెస్, మోస్ట్ ఆఫ్ ద కోర్స్ ఆర్ 10 to 5. సమ్ టైమ్స్ 7, 8కి ఇంటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. సో నెయిల్ ఆర్ట్ ఒకటి మీకు హాఫ్ డే క్లాస్ ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి? ఎస్, ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. వాటి టైమింగ్స్ ఎలా ఉంటాయి ఆన్లైన్ క్లాసెస్? సో ఆన్లైన్ క్లాసెస్ ఎలా చేస్తామంటే వీ విల్ స్కెడ్యూల్ అకార్డింగ్ టు, ఆన్లైన్లో చాలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారనమాట. సో యూఎస్, యూకే, లండన్ అండ్ మలేషియా, శ్రీలంక ఇక్కడ నుంచి నేర్చుకుంటారు. సో వాళ్ళ టైమింగ్స్ని బట్టి, ఆ బ్యాచ్ టైమింగ్స్ని బట్టి విల్ స్కెడ్యూల్ 1 timing. సో అట్లా. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట డిఫరెంట్ రీజన్స్ నుంచి సెట్ చేయడం. బట్ ఏదైతే ఒకటే రీజన్ నుంచి ఒకవేళ మాకు 10 students ఉన్నారు ఆర్ 6 students ఉన్నారు అంటే వాళ్ళ టైంని బట్టి అది సెట్ చేస్తాము. వేరే టైమ్ జోన్లో ఉన్న వాళ్ళకి వేరే క్లాసెస్. సో బేస్డ్ ఆన్ వాళ్ళ అవైలబిలిటీ అండ్ మా అవైలబిలిటీ కూడా. సో అట్లా బట్టి వీళ్ళు సెట్ చేస్తాము. మోస్ట్లీ వీళ్ళు ఇండియాలో ఉన్నారు అనుకోండి, ఇండియాలో ఉంటే ఇట్ విల్ బీ మోస్ట్లీ 10 to 1 or 2 to 5. హాఫ్ డే క్లాస్ ఉంటుంది. హాఫ్ డే వాళ్ళు ప్రాక్టీస్ చేసి మాకు పంపించాలి. శాంతి గారు, ఇది మేకప్ కాబట్టి ప్రాక్టికల్గా చూస్తే బాగుంటుంది. ఆన్లైన్లో ఎలా టీచ్ చేస్తారండి? ప్రాక్టికల్గా డైరెక్ట్గా ఇట్స్ లిటిల్ ఈజీ, కానీ ఆన్లైన్లో కొంచెం ట్రిక్కీ ఉంటుంది పర్ఫెక్షన్ అవడానికి. సో దానికోసం ఐ రోట్ అ బుక్. సో ఆన్లైన్ కోసం అనే కాదు, బట్ ఆఫ్లైన్ స్టూడెంట్స్కి కూడా ఈ బుక్ చాలా యూజ్ అవుతుంది. అండ్ మా థియరీ కంప్లీట్గా ఆ బుక్లోనే ఉంటుంది. సో ఆ బుక్ నేను చూపిస్తాను. సో ఇది కంప్లీట్ 200 pages బుక్. మొత్తం నేనే రాశాను. 1 year రాసాను మొత్తం, నేను నా ఎడిటర్ కూర్చొని. సో ఈ బుక్లో ఎట్లా ఉంటుందంటే కంప్లీట్గా మీకు థియరీ స్టార్టింగ్ నుంచి హిస్టరీ ఆఫ్ మేకప్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో హిస్టరీ ఆఫ్ మేకప్ ఇట్స్ లైక్ అ వర్క్ బుక్. టెక్స్ట్ బుక్ కాదు, ఎవరు చదవరు కూడా టెక్స్ట్ బుక్ ఇస్తే. సో టెక్స్ట్ బుక్ కాదు, వర్క్ బుక్ లాగా. సో మేము ఏదైతే కోర్సులో చెప్తామో అది వీళ్ళు డెఫినెట్గా దీంట్లో ఎంటర్ చేయాలి. సో హిస్టరీ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఎవ్రీ టాపిక్ ఈజ్ వెరీ డీటెయిల్. సో హిస్టరీ నుంచి మన ప్రెసెంట్ మేకప్కి ఎలా వెళ్ళాము, దాని తర్వాత మాయిశ్చరైజర్కి, ప్రైమర్కి డిఫరెన్స్ ఏంటి, అండ్ డిఫరెంట్ స్కిన్ టోన్స్ ఏంటి. జస్ట్ ఇండియాలో ఉంటే మనం ఇండియా మేకప్ నేర్చుకుంటే సరిపోదు. మనం రష్యా వెళ్ళినా చేయగలగాలి, ఆఫ్రికా వెళ్ళినా చేయగలగాలి. అదే మనం ఒక మేకప్ ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షణం. సో అది నేర్చుకుంటారు. అండ్ దెన్ డిఫరెంట్ స్కిన్ టెక్స్చర్స్, ఇట్లా డిఫరెంట్ స్కిన్ టెక్స్చర్స్. ఎప్పుడు మనకి మంచి స్కిన్ ఉన్న క్లయింటే రారు. సో డిఫరెంట్ స్కిన్ టెక్స్చర్స్ ఉన్నప్పుడు, స్కిన్ డిసీజెస్ ఉన్నప్పుడు ఎట్లాంటి మేకప్ చేసుకోవాలి. అండ్ డిఫరెంట్ బ్రషెస్, ఏ బ్రషెస్ దేనికి వాడుకోవాలి, అండ్ డిఫరెంట్ మేకప్ టూల్స్ ఏంటి, డిఫరెంట్ మేకప్ ప్రోడక్ట్స్ ఏంటి, అండ్ దెన్ ఇవన్నీ ప్రోడక్ట్స్, ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ ఏంటి, లోకల్ ప్రోడక్ట్స్ ఏంటి, ఫౌండేషన్స్ అండ్ ఐ ల్యాషెస్లో పార్ట్స్ ఏంటి, ఏ ఐ ల్యాష్ ఎవరికి సూట్ అవుతుంది. అండ్ మస్కారాలో డిఫరెంట్ వాండ్స్, అండ్ ఒక్కొక్క వాండ్ దేనికి యూజ్ అవుతుంది, ఎట్లాంటి ఫినిషింగ్ ఇస్తుంది. మస్కారాలోనే డిఫరెంట్ టైప్స్. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ కలర్ థియరీ. సో కలర్ థియరీ అంటే జస్ట్ ఈ కలర్స్ తెలుసుకొని, ప్రైమరీ కలర్స్, టెరిషరీ కలర్స్ తెలుసుకొని కలర్ వీల్ ఫిల్ చేయడం కాదు. దాని ప్రకారం మనం డిఫరెంట్ ఐ మేకప్ ఎలా చేస్తాము, ఫౌండేషన్ షేడ్స్ ఎలా తయారు చేసుకుంటాం. జస్ట్ విత్ 3 colors,
ఫౌండేషన్ షేడ్స్ లేకపోయినా మనం 3 కలర్స్తో ఎట్లా మన ఫౌండేషన్ షేడ్స్ చేసుకోవచ్చు. అండ్ దెన్ డిఫరెంట్ పిగ్మెంటేషన్, ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళ పిగ్మెంటేషన్ ఒకలాగా ఉంటుంది, మళ్ళీ నార్త్ ఇండియాలో సపరేట్, సౌత్ ఇండియాలో సపరేట్, మళ్ళీ రష్యా వెళ్తే ఒకలాగా ఉంటుంది, యూఎస్ వెళ్తే ఒకలాగా ఉంటుంది, ఆఫ్రికా వెళ్తే ఎలాగా ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ పిగ్మెంటేషన్ ఉంటే ఎట్లా కలర్ కరెక్షన్ చేసుకొని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ దెన్ లిప్ షేడ్స్లో మన దగ్గర లిప్స్టిక్స్ ఒక 2-3 ఉంటే ఒక 20 టైప్స్ ఎలా చేసుకోవాలి. అండ్ దెన్ మేకప్లో ఒక లిప్స్టిక్ మనం ఒక స్కిన్ షేడ్కి అప్లై చేస్తున్నామంటే వాళ్ళకి న్యాచురల్గా యాప్ట్గా ఎలా ఉండాలి. సో అందుకని ఈ పేజ్, అది కూడా కలర్ థియరీ ప్రకారం. అండ్ దెన్ ఐబ్రోస్ కూడా మన స్కిన్ టోన్కి తగ్గట్టు ఎలా ఐబ్రోస్ షేప్ చేసుకోవాలి, కలర్ తీసుకోవాలి, షేడ్ చేసుకోవాలి. అండ్ దెన్ కాంటో, బ్లష్, హైలైట్, ఇది వెరీ ఇంపార్టెంట్ ఇన్ మేకప్. సో ఇది కూడా స్కిన్ టైప్కి తగ్గట్టు, కలర్ థియరీకి తగ్గట్టు ఎలా చేసుకోవాలనేది డీటెయిల్గా నేర్చుకుంటారు. సో ఓన్లీ కలర్ థియరీయే మీకు ఇన్ని పేజెస్ ఉంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎవరికైనా. సో నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్. ఐబ్రోస్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, అంటే ఐబ్రోస్ మీరు సరిగ్గా చేస్తే యంగ్గా చేయడం, ఓల్డ్గా చేయడం అనేది మీ ఐబ్రోస్లోనే ఉంటుంది. సో ఐబ్రోస్లో పార్ట్స్ ఏంటి, వాటిని ఎలా మెషర్ చేసుకోవాలి. అండ్ అందరికీ ఒకటే ఐబ్రో షేప్ ఉండదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఐబ్రో షేప్ ఉంటుంది. సో ఐబ్రో షేప్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి, ఎట్లా ఎన్హాన్స్ చేసుకోవాలి, అట్లా డిఫరెంట్ ఐబ్రో షేప్స్. అండ్ దెన్ ఫేస్ షేప్ తగ్గట్టు ఎలా ఐబ్రోస్ మ్యాచ్ చేసుకోవాలి. అండ్ దెన్ ఐస్లో పార్ట్స్ ఏంటి, మేకప్కి సంబంధించి ఎట్లా డివైడ్ చేసుకోవాలి, అండ్ ఒక్కొక్క ఐ షేప్ని బట్టి ఎలా చేసుకోవాలి. అందరు ఐ షేప్స్ ఒకేలాగా ఉండవు. ఇప్పుడు సడన్గా ఒక క్లయింట్ వచ్చి నాకు ఐశ్వర్య రాయ్ ఫోటో చూపించి ఆమె మేకప్ చేయమంటే తన ఐస్ తిన ఐస్ వేరు. సో సిమిలర్గా చేస్తాము, కానీ తిన ఐస్ ఇంకా ఎన్హాన్స్ అయ్యేలాగా మనం డిఫరెంట్ ఐ షేప్స్ తెలుసుకుంటే తెలుస్తుంది. సో ఇవి డిఫరెంట్ ఐ షేప్స్. సో ఇట్లా డిఫరెంట్ ఐ షేప్కి తగ్గట్టు మనం ఐ మేకప్ ఎలా చేసుకోవాలనేది నేర్చుకుంటారు. అండ్ దెన్ టైప్స్ ఆఫ్ ఐ షాడోస్. ఇప్పుడు ఐ షాడో జస్ట్ కలర్స్ అప్లై చేయడం, బ్లెండ్ అయిపోయింది అట్లా కాదు. అసలు ఐ షాడో ఎట్లా బ్లెండ్ చేయాలి, బ్రష్ ఎలా పట్టుకోవాలి, ఏ యాంగిల్లో బ్లెండ్ చేయాలి, తర్వాత డిఫరెంట్ ఐ షాడోస్ ఏంటి, ఈ ఐ మేకప్ ఏ ఈవెంట్కి చేయొచ్చు, ఎట్లాంటి ఐస్ ఉన్న వాళ్ళకి చేయొచ్చు, అండ్ ఈ ఐ మేకప్ ఎవరికి చేయొచ్చు, ఏ ఈవెంట్స్కి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత కలర్ఫుల్గా ఉంది, మేబీ హల్దీకి, మెహందీ ఈవెంట్స్కి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూడండి స్మోకీ, దీనికి కంప్లీట్గా ఆపోజిట్లో ఉంది. సో ఇది ఏదైనా హెవీ ఈవెంట్స్, సంగీత్కి ఆర్ రిసెప్షన్ ఈవినింగ్స్లో ఉంటే అట్లాంటి ఈవెంట్స్కి చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ దెన్ హ్యాలో ఐస్, హాఫ్ కట్ క్రీస్ ఆర్ హ్యాలో ఐస్ మీరు ఎప్పుడైనా హెవీగా చేయాలి అన్నప్పుడు కట్ క్రీస్ చేస్తారు, ఆర్ ఫుల్ ఫేస్లో మేకప్ ఆర్ ఐసే హైలైట్ అవ్వాలన్నప్పుడు కూడా మీరు కట్ క్రీస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ హ్యాలో ఐస్, కళ్ళు పెద్దగా చూపించాలి అంటే మీరు హ్యాలో ఐస్ చేయాలి. సో ఇది డబల్ కట్ క్రీజ్. సో ఎప్పుడైతే హెవీగా మేకప్ చేయాలి, ఎస్పెషల్లీ మనం హైదరాబాదీ ముస్లిమ్స్కి చాలా బాగా నచ్చుతుంది ఈ డబల్ కట్ క్రీజ్ అనేది. అండ్ మీరు ఢిల్లీ వెళ్ళినా ఆర్ నార్త్ వెళ్ళినా కానీ దిస్ ఇస్ వెరీ చాలా బాగా చేస్తాం ఇది డబల్ కట్ క్రీజ్ అనేది. అండ్ దెన్ హ్యాలో ఐస్ మనం నార్త్ వాళ్ళకి చేయొచ్చు, సౌత్ వాళ్ళకి చేయొచ్చు, ఆర్ ఏ ఐస్ కన్నా చేయొచ్చు. సో ఐస్ని ఎప్పుడైతే పెద్దగా చేయాలనుకుంటున్నారో అప్పుడు ఇది చేస్తాం. సో ఇది అన్ని ఈవెంట్స్కి సెట్ అవుతుంది. ఒక పెళ్ళి అయినా, లేకపోతే మీరు ఏదైనా గెస్ట్కి చేస్తున్నా, ఫ్యాషన్ షోస్కి చేసినా ఈ హ్యాలో ఐస్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నది సాఫ్ట్ గ్లామ్ మేకప్. సాఫ్ట్ గ్లామ్ మేకప్ అనేది మనం మేకప్ వేస్తాము, బట్ ఇట్ విల్ బీ వెరీ సాఫ్ట్ అండ్ న్యాచురల్, ఎట్ ద సేమ్ టైం గ్లామరస్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు దాకా మనం హెవీ మేకప్, న్యాచురల్ మేకపే చూసాము, కానీ ఈ సాఫ్ట్ గ్లామ్ అనేది హెవీగా ఉంటుంది కానీ వెరీ సాఫ్ట్ అండ్ న్యాచురల్గా ఉంటుంది. సో ఇట్స్ ఇన్ బిట్వీన్ అనమాట, న్యాచురల్ మేకప్కి హెవీ మేకప్కి మధ్యలో సాఫ్ట్ గ్లామ్. సో ఇట్లాంటివి మీరు ఏదైనా ఫ్యాషన్ షోస్కి వేసుకోవచ్చు, ఆర్ ఇప్పుడు ట్రెండింగ్లో చాలా వెడ్డింగ్స్కి ఆర్ గెస్ట్కి చాలా బాగా చేస్తున్నారు, అండ్ బ్రైడ్స్కి కూడా చాలా చేస్తున్నాము. సో ఇవి అబౌట్ డిఫరెంట్ ఐ మేకప్స్. అండ్ ఇది ప్రాక్టీస్ చేసే షీట్స్ అనమాట ఎక్స్ట్రా. సో ఒక్కసారితో మనకి ఐ మేకప్ అనేది అవ్వదు. సో చాలా ప్రాక్టీస్ చేయాలి, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా వస్తుంది బ్లెండింగ్. నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్స్లో మీకు డిఫరెంట్ టైప్స్, ఏ కలర్కి ఏ ఐలైనర్ సెట్ అవుతుంది. ఇప్పుడు ఇది చూస్తే చాలా సింపుల్గా ఐలైనర్ ఉంది, కానీ సర్ప్రైజింగ్ పార్ట్ అంటే చాలామంది తెలుగు బ్రైడ్స్ ఆర్ సౌత్ బ్రైడ్స్కి మేము ఈ సింపుల్ లైనరే వేస్తాము. సో ఎందుకంటే ఇది ఎన్హాన్స్ చేసినంత వేరే ఐలైనర్స్ అంత లుక్ ఉండవు, బట్ వాళ్ళ ఐస్ని తగ్గట్టు మళ్ళీ డిఫరెంట్ ఐలైనర్స్ ఉన్నాయి, వాళ్ళకి తగ్గట్టు మళ్ళీ మేము ఐలైనర్స్ చేంజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే మీకు బేసిక్ వింగ్ లైనర్, ఎవరికైతే కళ్ళు పొడుగ్గా చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి బేసిక్ వింగ్ లైనర్ చేస్తాము. ఇంకా పొడుగా కావాలంటే ఇంకా ఎలాంగేట్ చేసి ఫుల్ వింగ్ లైనర్ ఆర్ యూ కెన్ డూ పిన్అప్ లైనర్ కూడా. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి క్లాట్ ఐలైనర్. సో ఇది ఫ్యాషన్ షోస్లో ఎక్కువ యూస్ చేస్తాము, ఆర్ డైలీ వేర్కి అంత బ్యూటిఫుల్గా కనిపించదు, బట్ ఫ్యాషన్ షోస్కి బెస్ట్ ప్రిఫరబుల్ ఇస్ క్యాట్ ఐలైనర్. నెక్స్ట్ వచ్చేసి మీ వింగ్ లైనర్, ట్రెడిషనల్గా వేసుకోవచ్చు, నాన్ ట్రెడిషనల్గా ఏ ఈవెంట్స్కైనా సూట్ అయ్యేది వింగ్ లైనర్.
నెక్స్ట్ వచ్చేసి మీ డబల్ వింగ్ లైనర్. యూజువల్గా క్లాసికల్ మేకప్స్, భరతనాట్యం, కూచిపూడి వాటికి మనం ఇది చేస్తామన్నమాట. అండ్ మీరు తలైవి మూవీ చూస్తుంటే కంగనా రనౌత్ ఆ సినిమా మొత్తం ఈ డబల్ వింగ్ లైనరే వేసుకున్నారు. సో దానివల్ల తన ఐస్ ఇంకా ఎన్హాన్స్ అయ్యి ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపించింది, మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంజల్ వింగ్. ఏంజల్ వింగ్ మన హుడెడ్ ఐస్ ఉంటాయి, అంటే ఐస్ ఇట్లా పడిపోతూ ఉంటే ఐ లైనర్ వింగ్ అనేది చాలా అసలు కనిపించదు. సో అట్లాంటి ఐస్ వాళ్ళ కోసం ఏంజల్ వింగ్. సో మనం ఐస్ని సరిగ్గా అర్థం చేసుకుంటేనే మనం ఏ ఐ లైనర్ సెట్ అవుతుందో మీరు కరెక్ట్గా చేయగలుగుతారు. సో ఈ ఏంజల్ వింగ్ అనేది ఏ ఈవెంట్స్ కన్నా చేసుకోవచ్చు మీ వింగ్ కనిపించాలనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి డ్రమాటిక్. సో డ్రమాటిక్ కొంతమంది కళ్ళే ఎన్హాన్స్ చేయమంటారు అండ్ కళ్ళు నిండుగా కాటిగా పెట్టుకోవడం చాలా అలవాటు. సో అట్లాంటి వాళ్ళకి ఈ డ్రమాటిక్ వింగ్ లైనర్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ క్లాసికల్ డాన్సెస్ కూడా ఇది చాలా చేస్తాం అనమాట. సో ఇది అరబిక్. ఫ్యాషన్ షోస్లో కూడా ఎక్కువ చేస్తాం, ఫ్యాషన్ షూట్స్ అట్లా ఉన్నప్పుడు ఎక్కువ చేస్తాము. అండ్ ఆల్సో రెడ్ కార్పెట్ లుక్స్ కూడా ఇది చాలా బాగా కనిపిస్తుంది. బ్రైడ్స్కి కొంచెం తక్కువ చేస్తాం ఇవి. నెక్స్ట్ వచ్చేసి బోల్డ్ వింగ్ లైనర్. ఎవరికైతే మోనోలిడ్ ఉంటుందో ఐ లిడ్ ఉండదు, సో వాళ్ళకి ఈ డ్రమాటిక్ ఆర్ బోల్డ్ వింగ్ లైనర్ చేస్తే వాళ్ళకి ఒక లిడ్ ఉన్నట్టు కళ్ళు పెద్దగా కనిపిస్తాయి. సో వాళ్ళ మెయిన్ ఇష్యూ అదే, కళ్ళు చిన్నగా ఉన్నాయి, కళ్ళు పెద్దగా చేయండి అని. ఇది ఒక 4 pages. శాంతి గారు, ఐస్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ మేకప్స్ ఉంటాయని బాగా చెప్పారు. అలాగే ఇప్పుడు మేకప్ గురించి చెప్తారా? షూర్. సో ఇప్పుడు మన ఫేస్లో ఎన్హాన్స్ అయితే ఫస్ట్ ఐస్, కాబట్టి ఐస్ ఫస్ట్ వచ్చింది. దాని తర్వాత డిఫరెంట్ ఫీచర్స్. అది ఏంటి? ఫస్ట్ ఫీచర్ వచ్చేసి నోస్. సో నోస్లో కూడా అందరిది ఒకేలాగా ఉండదు. నోస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో నోస్లో పార్ట్స్ ఏంటి, ఎట్లా కాంటూర్ అండ్ హైలైట్ చేయాలి, ఎలా సన్నగా చేయాలి, ఎట్లా లావ్గా చేయాలి. ఇప్పుడు నోస్లో కూడా డిఫరెంట్ నోస్ షేప్స్ ఉన్నాయి, లావ్గా, సన్నగా. సో వాటిని మేము సిమెట్రికల్, బల్బస్ ఆర్ నాన్ సిమెట్రికల్. సో నోస్ని ఎంత బాగా చూపిస్తే కూడా మీ ఫేస్లో కూడా హైలైట్ అవుతుంది నోస్. అండ్ దెన్ లిప్స్లో కూడా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. డిఫరెంట్ షేప్స్ని బట్టి యూనో ఎట్లా ఎన్హాన్స్ చేసుకోవాలి. కొంతమందికి పౌటెడ్ లుక్ ఇష్టం ఉంటుంది, కొంతమంది ఆంబ్రే ఎఫెక్ట్ ఇష్టం ఉంటుంది. సో అట్లాగా డిఫరెంట్ లిప్ షేప్ని బట్టి ఎలా లిప్స్టిక్ వేసుకోవాలి అనేది మీరు నేర్చుకుంటారు. సో ఇవి డిఫరెంట్ లిప్ షేప్స్. నెక్స్ట్ వచ్చేసి ఫేస్. సో మీరు ఎన్ని ఎన్హాన్స్ చేసినా మన ఫేస్ షేప్కి తగ్గట్టు చేయకపోతే అంతా వేస్ట్. అండ్ స్కిన్ టోన్కి మన పిగ్మెంటేషన్ తగ్గట్టు మనం కవర్ చేయకపోతే అది కూడా వేస్ట్. సో స్కిన్ ఈవెన్గా చేయాలి. సో అది మెయిన్ ఇష్యూ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే తినది ఓవల్ ఫేస్ ఉంది అండ్ చాలా పిగ్మెంటేషన్ ఉంది. సో వీళ్ళకి ఏ కలర్ కరెక్టర్ యూస్ చేయాలి, ఎట్లాంటి స్కిన్ ఫౌండేషన్ మ్యాచ్ చేసుకోవాలి, అండ్ వీళ్ళ ఫేస్ షేప్కి తగ్గట్టు కాంటూర్, బ్లష్, హైలైట్ అండ్ హెయిర్ స్టైల్స్ అండ్ ఐబ్రో షేప్ ఎలా తీసుకోవాలనేది ఈ టాపిక్లో నేర్చుకుంటారు. సో ఇవి ఫేస్ చార్ట్స్ అనమాట. సో ఈ ఫేస్ చార్ట్స్లో మీరు కాంటూర్, బ్లష్, హైలైట్, ఐబ్రోస్ అండ్ హెయిర్ స్టైల్ చేస్తారు. సో అట్లా ఎవ్రీ ఫేస్ షేప్కి ఒక్కొక్కటి అండ్ స్కిన్ టోన్కి తగ్గట్టు మనం మేకప్ ఎలా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, తిన హెయిర్ కలర్ వేరు. ఇప్పుడు మనం తిన్నకి తీసుకెళ్ళి బ్లాక్ ఐబ్రో వేసామనుకోండి, ఓన్లీ ఐబ్రోనే కనిపిస్తుంది. వాళ్ళ హెయిర్కి తగ్గట్టు మనం ఐబ్రోస్ చేసుకోవాలి, ఐబ్రో షేప్ కూడా చేసుకోవాలి స్కిన్ టోన్కి తగ్గట్టు. అండ్ హెయిర్ స్టైల్స్ కూడా వాళ్ళ ఎథ్నిసిటీని తగ్గట్టు చేసుకోవాలన్నమాట, ఏ కంట్రీ వాళ్ళదే. అండ్ దెన్ ఇప్పుడు తిన్న ఫేస్ చూస్తే ఇట్స్ హార్ట్ ఫేస్. సో హార్ట్ ఫేస్ వాళ్ళకి యూజువల్లీ ఏం చేసినా చాలా బాగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆలియా భట్. సో తనకి ఏమైనా చేయండి, మోడర్న్ అండ్ ట్రెడిషనల్ ఏదైనా చాలా బాగా కనిపిస్తుంది. సో వాళ్ళని ఈవెన్ స్కిన్ టోన్ చేసుకొని ఏ హెయిర్ స్టైల్ అయినా చేసుకోవచ్చు. ఇట్ విల్ బి వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ ఇస్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్. ఇట్లా డిఫరెంట్ ఫేస్ షేప్స్ కూడా ఉంటాయి, మీరు చాలా చూస్తారు లైక్ ఏమైనా డిఫరెంట్ రీజన్స్కి వెళ్ళినప్పుడు. సో డిఫరెంట్ ఫేస్ షేప్కి తగ్గట్టు ఏ హెయిర్ స్టైల్ చేసుకుంటే వాళ్ళు అందంగా కనిపిస్తారు అనేది ఈ టాపిక్లో నేర్చుకుంటారు. సో వీళ్ళు వచ్చేసి చాలా ఎక్స్ట్రీమ్ కార్నర్స్, ఆర్కిటిక్ ఆర్ అంటార్క్టిక్ ఆ రీజన్కి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇట్లా స్కిన్ టోన్ ఉంటుంది. ఆర్ మన దగ్గర కూడా ఆల్బినిజం అనే ఒక డిసీజ్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఇట్లా ఫుల్ ఫేర్, మెలనిన్ పిగ్మెంట్ లేక ఫుల్ ఇట్లా ఉంటారనమాట. సో వాళ్ళకు కూడా చాలా అందంగా ఎలా చేసుకోవాలి అనేది మీరు నేర్చుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మెన్ మేకప్. సో మెన్కి ఫస్ట్ టైం మేకప్ వేసుకుంటే వాళ్ళకి చాలా హెవీగా అస్సలకే నచ్చడు. బట్ అట్ ద సేమ్ టైం ఒక పెళ్లి కూతురు పక్కన నుంచి ఉంటే వీళ్ళు చాలా డల్గా కనిపిస్తారు. సో వాళ్ళకి న్యాచురల్గా ఎలా చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం హెవీగా లేనట్టు డామినేట్ చేయకుండా ఎలా చేసుకోవాలి అనేది మేము నేర్పిస్తాము. నెక్స్ట్ వచ్చేసి మదర్ మేకప్. ఇప్పుడు చాలా వ్రింకిల్స్ ఉంటే పెళ్లి కూతురు వాళ్ళ మదర్స్కి ఆర్ వాళ్ళ నాన్నమ్మలకి ఎలా మేకప్ చేయాలి అనేది మీరు ఈ దీంట్లో నేర్పిస్తాము. దాని తర్వాత మొత్తం థియరీ నేర్చుకున్న తర్వాత డిఫరెంట్ లుక్స్లోకి ఎంటర్ అవుతాం అనమాట. డిఫరెంట్ లుక్స్లో ఏంటంటే తెలుగు బ్రైడల్ లుక్, ముస్లిం బ్రైడల్ లుక్, నార్త్ ఇండియన్ బ్రైడల్ లుక్, ఢిల్లీ బ్రైడల్ లుక్, పంజాబీ బ్రైడల్ లుక్, బెంగాలీ బ్రైడ్. సో అట్లా డిఫరెంట్ లుక్స్ని మీరు ఇక్కడ ఫస్ట్ ఫేస్ చార్ట్స్ అంటారు. సో దిస్ అన్ ఇంటర్నేషనల్ మెథడ్ అనమాట. ఫస్ట్ ఫేస్ చార్ట్స్ పైన మీకు ఏం కావాలో ఫస్ట్ అప్లై చేసుకొని రియల్ ప్రోడక్ట్స్తో
దాని తర్వాత మనం 1-on-1 చేసుకుంటాం అనమాట, లేకపోతే మోడల్స్ పైన చేస్తాం. సో అలా డిఫరెంట్ లుక్స్ ఫస్ట్ ఇక్కడ చేస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మోస్ట్ హ్యాపెనింగ్ ఇప్పుడు ఏంటంటే ఎయిర్ బ్రష్. సో ఎయిర్ బ్రష్ అనేది ఒక ఎయిర్ బ్రష్ మెషిన్. ఆ మెషిన్తో మేకప్ చేయడం ఎయిర్ బ్రష్ మేకప్ అంటాము. దాన్ని ఫస్ట్ ఏంటంటే మీరు స్టార్ట్ చేయగలరు, చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అది. సో ఫస్ట్ బుక్ పైన ప్రాక్టీస్ చేపిస్తాము, దాని తర్వాత మీ ఫేస్ చార్ట్స్ పైన చేస్తారు, దాని తర్వాత పర్సన్ పైన ఇస్తారు. సో ఇది కంప్లీట్గా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ సిలబస్ అనమాట. సో దిస్ ఇస్ ద బుక్. అండ్ ఇది అవ్వడానికి, థియరీ అవ్వడానికి 15 to 20 days అవుతుంది. సో ఈ థియరీ తర్వాత మీరు ఏ మేకప్స్ అయినా ఇట్లా ఇస్తే చేసేస్తారు ఎవరైనా కానీ. నైస్ అండి, చాలా మంచిగా ఉంది మీ బుక్ అయితే. ఇది మీ అకాడమీలో ఇస్తారా అండి ట్రైనర్స్కి? ట్రైనర్స్ అండ్ స్టూడెంట్స్కి ఎవరైతే ఎన్రోల్ అవుతారు కదా, సో వాళ్ళందరికీ ఈ బుక్ అనేది ఇస్తాము. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ఫీజ్ అనమాట. సో కంపల్సరీ ఈ బుక్. అండ్ ఈ బుక్ కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఫ్యూచర్లో చాలా యూస్ అవుతుంది రిఫరెన్స్కి. అంటే ఎవరికి ఏం వేయాలి, సడన్గా ఒక గ్యాప్ వచ్చిందంటే మేకప్ అనేది మర్చిపోతారు. సో ఒకసారి రిఫర్ చేసేసుకుంటే బాగా గుర్తుంటుంది. ఓకే శాంతి గారు, మీరు ఓన్లీ ట్రైనింగే ఇస్తారా, లేదంటే బ్రైడల్కి మొత్తం అటైర్ మొత్తం కంప్లీట్గా మీరు రెడీ చేస్తారా? సో మేము ట్రైనింగ్తో పాటు బయట వెడ్డింగ్స్ కూడా ఆర్డర్స్ తీసుకుంటాము. సో నేను కుదిరితే బడ్జెట్ వాళ్ళకి సెట్ అవుతే నేను వెళ్తాను. కొన్ని ఈవెంట్స్ ఎట్లా అంటే ఒక ఫుల్ ప్యాకేజ్ తీసుకొని వెడ్డింగ్ది, కొన్ని ఈవెంట్స్కి నేను వెళ్తాను, కొన్ని ఈవెంట్స్ నా దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్ని పంపిస్తాను. సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, సో వాళ్ళు కూడా నాతో పాటు ట్రావెల్ చేస్తారనమాట. సో మేము సీజన్లో చాలా ఒక మంత్ మొత్తం ఫుల్ చాలా బిజీ ఉంటాం. మేబీ మంత్లీ ఒక 1 day బ్రేక్ ఉంటుందేమో అంతే సీజన్ ఉన్నప్పుడు. సో సీజన్ ఉన్నప్పుడు నాతో పాటు మా స్టూడెంట్స్ కూడా పరిగెడుతూ ఉంటారు మేకప్ చేయడానికి వెడ్డింగ్. సో వెడ్డింగ్స్ ఇస్ ద బిగ్గెస్ట్ బిజినెస్. సో వెడ్డింగ్స్ చేస్తాము. అండ్ దెన్ సో వెడ్డింగ్స్తో పాటు మేము చిన్న చిన్న ఈవెంట్స్కి కూడా చేస్తాము. అంటే ఇప్పుడు బర్త్డే పార్టీస్ ఉన్నా చేస్తాము, ఆర్ మెచ్యూర్ ఫంక్షన్స్, ఆర్ చిన్న కార్పొరేట్ ఈవెంట్స్ కూడా ఉంటాయి, వాటికి కూడా విల్ బీ డూయింగ్ ద మేక్ ఓవర్స్. సో చిన్నది పెద్దదాన్ని ఏం లేదు, మేకప్ ఎక్కడ ఉందంటే అన్ని ఈవెంట్స్ చేస్తాము. ఇదే కాకుండా బ్రైడల్ మేకప్స్, చిన్న చిన్న ఈవెంట్సే కాకుండా మూవీ మేకప్స్ కూడా చేస్తారా మీరు? ఎస్, మూవీ మేకప్ కూడా చేస్తాము. సో మూవీస్లో ఏంటంటే స్పెషల్ ఎఫెక్ట్స్ అండ్ ప్రాస్థెటిక్స్ అని చేస్తాము. ఇప్పుడు ఎల్ఫ్ ఇయర్స్ ఇట్లా వచ్చినట్టు, ఆర్ నోస్ ఇట్లా లావ్ అయినట్టు, ఫేస్ బర్న్ అయిపోయినట్టు, ఆర్ యాసిడ్ అటాక్ మూవీ వచ్చింది మధ్యలో చపాకని. సో అట్లాంటి డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉన్న స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా చేస్తాము. ఎట్ ద సేమ్ టైం మేము యాడ్ షూట్స్ చేస్తాం. నార్మల్ గ్లామరస్ మేకప్లో యాడ్ షూట్స్లో మేము సెంచురీ మ్యాట్రిక్స్కి మన SRH టీమ్, ప్యాట్ కమెన్స్, మక్రమ్, SRH టీమ్ వాళ్ళందరికీ చేసాము. అండ్ దెన్ ఇంకో యాడ్ షూట్లో సైనా నెహ్వాల్ గారితో చేసాము. అండ్ దెన్ బాంబినో, ఆశీర్వాద్ ఆటా, సెంచురీ మ్యాట్రెస్. సో చాలా యాడ్ షూట్స్ చేస్తాం. సో యాడ్ షూట్స్ మెయిన్ మాది ఇంట్రెస్ట్. అండ్ దెన్ మూవీస్లో వచ్చేసి స్పెషల్ ఎఫెక్ట్స్. మూవీస్లో ఏదైనా బిగ్ ప్రాజెక్ట్ చేశారా? ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇప్పటికి అంటే విశ్వాంబర, చిరంజీవి గారి మూవీ. ఇంకా షూట్ జరుగుతుంది, రిలీజ్ అవుతుంది సూన్. సో దాంట్లో స్పెషల్ ఎఫెక్ట్స్ మేకప్ చేశాము. ఓకే శాంతి గారు, అలాగే మీరు బ్రైడ్స్కి మేకప్స్ వేస్తారు, అలాగే ఇక్కడ కూడా వేస్తారు. ఏం ప్రోడక్ట్స్ వాడతారు మీరు? మేకప్లో మనకి డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. బేసిక్స్ నుంచి తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ మేకప్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, లోకల్ బ్రాండ్స్, లోకల్ ప్రోడక్ట్స్ వాడతాము. అదే వాళ్ళు హై బడ్జెట్ తీసుకున్నారు, more than 20-25 తీసుకున్నారంటే ఇంటర్నేషనల్ బ్రాండ్స్. సో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లైక్ నార్స్, డియోర్, షినేల్, షార్లట్ టిల్బెరీ అట్లాంటివి వాడతాం. ఇప్పుడు లో బడ్జెట్లో కూడా ఉంటారు, లైక్ 5,000 కూడా అడుగుతారు మేకప్, ఆర్ 10,000 కూడా అడుగుతారు. సో వాళ్ళకి మేము వాళ్ళ బడ్జెట్ని బట్టి మనకి ప్యాక్ అనేది చాలా రీజనబుల్ బడ్జెట్లో వచ్చేస్తుంది. ప్యాక్, క్రైలాన్, డర్మా, ఇంకా ఫరెవర్ 52 చాలా ఉన్నాయి. సో వాళ్ళ బడ్జెట్ని బట్టి మా ప్రోడక్ట్స్ మారుతూ ఉంటాయి. అండ్ క్లయింట్స్కి మేము ప్రోడక్ట్స్ తీసుకొని వెళ్తాము. ఓకే శాంతి గారు, మీ ట్రైనింగ్ అకాడమీలో హై బడ్జెట్ ట్రైనింగే ఉంటుందా, లేకపోతే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది మేకప్ పైన నేర్చుకోవాలని, కాకపోతే వాళ్ళంతా బడ్జెట్ ఎఫర్ట్ చేయలేరు, వాళ్ళకు ఏమైనా లో బడ్జెట్ ట్రైనింగ్స్ ఉంటాయా? సో డెఫినెట్గా. సో ఎందుకంటే ఇదంతా మిడిల్ క్లాస్ సెగ్మెంట్, వర్కింగ్ క్లాస్. సో వీళ్ళందరి దగ్గర అన్ని కోర్స్ తీసుకునే అంత బడ్జెట్ అయితే ఉండదు. సో మేము ఏం సజెస్ట్ చేస్తామంటే, ఫస్ట్ లో ఏదైతే 3,000 నుంచి స్టార్ట్ అవుతుంది మా దగ్గర కోర్స్. సో ఫస్ట్ 3,000 దాంట్లో కోర్స్ చేయండి, దాంతో మేమే జాబ్ ఇప్పిస్తాము. ఆ జాబ్ ఇప్పించిన తర్వాత సేవ్ చేసుకొని మళ్ళీ రండి. సో అది ఒక ఆప్షన్. లేకపోతే కొంతమందికి మేకప్ ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ బడ్జెట్ లేదనుకోండి, మేము ఎంత కుదిరితే అంత డిస్కౌంట్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాము. లేదు ఇంక అప్పటికి మా బ్యాలెన్స్ అవ్వాలి కదా, మా రెంట్, శాలరీస్ కూడా. సో అప్పటికి కూడా అవ్వట్లేదు అంటే మేము వేరే కోర్స్ రిఫర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నెయిల్ ఆర్ట్ కోర్స్ చాలా రీజనబుల్ బడ్జెట్, అండ్ దాంట్లో జాబ్స్ కూడా మేమే రిఫర్ చేస్తాం అనమాట.
సో వాళ్ళ స్టార్టింగ్ శాలరీ 25-30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫీజు కట్టేది 10,000 to 15,000 అంతే ఉంటుంది. సో అట్లా స్టార్ట్ చేసుకొని ఎవరి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర లోన్ తీసుకున్నా వాళ్ళు 1 monthలో కోర్స్ అయిపోయిన వెంటనే మేము జాబ్ ఇప్పిస్తాం. సో ఇమీడియట్గా వాళ్ళు లోన్ అయితే క్లియర్ చేసేయగలుగుతారు. సో అట్లా సపోర్ట్ చేయగలుగుతాం. సో ఏదైతే వాళ్ళు హై బడ్జెట్ పెట్టుకోలేరో వాళ్ళకి బెస్ట్ రిఫరెన్స్ చేసి ఇమీడియట్గా మేము జాబ్ వచ్చేలాగా చూసి నెక్స్ట్ కోర్సెస్కి వాళ్ళు కంటిన్యూ అయ్యేలాగా చూసుకుంటాము. ఓకే శాంతి గారు, అలాగే సెలబ్రిటీస్ అన్నారు కదా, ఎలాంటి సెలబ్రిటీస్కి, ఏ సెలబ్రిటీస్కి మీరు వర్క్ చేశారు? సెలబ్రిటీస్ అంటే మేము క్రికెటర్స్కి వర్క్ చేసాం, బ్యాడ్మింటన్ ప్లేయర్స్, సీరియల్ యాక్టర్స్ అండ్ మూవీ యాక్టర్స్, మూవీ ఆర్టిస్ట్. సో ఒకళ్ళని లేదు, ఎవరైతే మాకు మేకప్ చేయాలి అంతే. సో డిఫరెంట్ సెగ్మెంట్స్. ఇప్పుడు మనం యాడ్ షూట్స్లో అనుకోండి, బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అండ్ క్రికెటర్స్ చాలా ఎక్కువ చేస్తాం అనమాట వాళ్ళతో. అండ్ సీరియల్స్ వాళ్ళతో యాడ్ షూట్స్, చిన్న యాడ్ షూట్స్ ఆర్ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ అట్లా చేస్తాము. అండ్ దెన్ మూవీ యాక్టర్స్తో యాడ్ షూట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం మూవీ షూట్స్ కూడా ఉంటాయి. సో రిఫరెన్స్ చెప్పాలంటే ఎవరెవరితో వర్క్ చేశాను అంటే ప్యాట్ కమిన్స్, మక్రమ్, సైనా నెహ్వాల్, సుమా గారితో అయితే చాలా ఈవెంట్స్ చేశాము. అండ్ సుమిత్ర నాయర్ గారు, అండ్ దెన్ చిరంజీవి గారితో కూడా ఇప్పుడు వర్క్ చేస్తున్నాము. అండ్ కమీడియన్ సత్య గారు, అండ్ ఆషికా నందన్, హీరోయిన్ ఆషికా నందన్ గారు. అండ్ దెన్ ఇట్లా చాలామంది ఉన్నారు. సో కౌంట్ చేసుకుంటూ పోతే ఇట్స్ లైక్ న్యూమరస్. ఎక్కువ సెలబ్రిటీస్తో వర్క్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే సెలబ్రిటీస్ కొంచెం భయపడే వాళ్ళం, బట్ ఇప్పుడు సెలబ్రిటీస్తో వర్క్ చేయడం ఇట్స్ ఆల్వేస్ అ లెర్నింగ్ అనమాట. చాలా నేర్చుకోవాలని ఉంటుంది. అండ్ వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ డెడికేషన్ చూసి మాకు ఇంకా ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట. ఓకే శాంతి గారు, ఇమ్మి మేకప్ అకాడమీ గురించి అలాగే ట్రైనింగ్ అకాడమీ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా పేషెంట్గా క్వశ్చన్స్ అడిగి చాలా పేషెన్స్గా అన్ని డీటెయిల్గా అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మా అకాడమీ వచ్చేసి బంజారాహిల్స్లో ఉంది, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7, GVK1 మాల్ ఆపోజిట్లో. అండ్ దెన్ ఏ కోర్స్ నేర్చుకోవాలన్నా విజిట్ కూడా అవ్వచ్చు మా అకాడమీకి. అకాడమీ పేరు వచ్చేసి ఇమి మేకప్ అకాడమీ. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో అన్నిట్లో ఉంది. అండ్ ఇంత పేషెంట్గా అండ్ ప్రతి ఒక్కరికి హై రీచ్ ఉన్న వాళ్ళ, లో రీచ్, స్టార్ట్అప్ అని చూడకుండా వనితలని ఇంత ఎంకరేజ్ చేసినందుకు వనిత టీవీకి ధన్యవాదాలు. సో చూసారు కదా, ఇమ్మి మేకప్ అకాడమీలో ఏమేమి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే మేకప్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో శాంతి గారు బాగా వివరించారు కదా. సో ఇది ఇవాల్టి నవ్య. రేపటి నవ్యలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.